మంచిర్యాల పట్టణంలోని బస్సు డిపోను ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్రావు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమసాగర్రావు మాట్లాడుతూ అతి త్వరలోనే బస్టాండ్ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సంబంధిత అధికారులు ఎమ్మెల్యేని శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బస్ డిపో అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. This is the time frame. Artist కూడా పైసలు నయ్యాలి. రెండు రకాల లాభం ఒకటి మా కళ్యాణ ప్లస్ ఈ ఆర్టీసీని కాపాడు బయటకు దుకాణం చాలా పెట్టడానికి వల్ల ఈ మనీ ప్రజలకి పరిస్థితి 6 సంవత్సరాల తర్వాత అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కీర్తిశేషులు డాక్టర్ మర్రి సేనారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 79లో ఈ బస్ స్టాండ్ కానీ బస్ డిపో కానీ ఓపెన్ చేసి మంచిర్యాల ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఈ 46 సంవత్సరాల కనీసం సున్నా కూడా లేదు, ఎక్కడిదక్కడ ఉండిపోయింది. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వంగా ఉంది. ప్రతి విభాగాన్ని కూడా పటిష్టపరిచి ప్రజలకు ఎన్ని వీలైతే అంత ఎంత వీలైతే అంత దగ్గరగా పోయి వాళ్ళకు సేవలు చేస్తామనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాలను తీసుకోవడం. దాంట్లో భాగంగానే 6 హామీల భాగంగా మహిళలకు ఉచిత బస్సు అనే సౌకర్యం తీసుకుని ఆర్టీసీ అయిపోయింది, ఇక బంద్ అయిపోయింది, దివాళ తీసింది, ఈరోజు తీసుకుపోతున్న సంస్థ ఆడికి వెళ్ళి ఈరోజు ఆర్టీసీ వాళ్ళు వేరే సంస్థలకు అప్పులు ఇచ్చి వాళ్ళ సంస్థలను కాపాడుకునే పరిస్థితి ఇలా ఆర్టీసీ వాళ్ళు వచ్చింది. ఆపరేషన్ ప్రాఫిట్ వచ్చింది, కానీ కొంచెం ఇంకొక 6 నెలలలోపు నాకు తెలిసి ఓవరాల్ ప్రాఫిట్ కూడా వస్తుంది. సంస్థను కాపాడంటే ఒక 41,000 మంది కార్మికులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళకు సంబంధించిన సంస్థను కాపాడే సంస్థ లాభాల బాట పట్టింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా సంస్థలు నిర్వీర్యం చేసి వ్యవస్థలు నిర్వీర్యం చేసే ప్రభుత్వం కాదు. ఎప్పుడైనా వ్యవస్థలు నిర్మించి కాపాడుకునే. సో దాన్ని 46 సంవత్సరాలతో ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో సోదరుడు ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారు ఆదేశాల మేరకు అడగంగానే ఒప్పుకొని పంపించేందుకు వారికి కృతజ్ఞతలు. ఈ రకంగా ఒక్కొక్క సంస్థను ఎక్కడెక్కడ అవసరం ఉందో, ఎక్కడెక్కడ అవకాశం ఉందో అవన్నీ కూడా తిరిగి పునరుద్ధరించి పబ్లిక్ సెక్టార్ యూనిట్లన్నీ కాపాడి, పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఏ పర్పస్ కోసం అయితే పెట్టింది, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ పెట్టింది ప్రాఫిట్ కోసం కాదు. నో లాస్ నో ప్రాఫిట్లో పబ్లిక్ సెక్టార్ యూనిట్ ద్వారా ఇక్కడ చదువుకున్న వాళ్ళకు, పిల్లలకు, లేకపోతే ఇంకేదన్నా వేరే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని ఒక ఆలోచనతో పెట్టింది. కానీ బీజేపీ వాళ్ళకి అమ్ముకోవడానికి కాదు. అమ్ముకోవడానికి వ్యతిరేకం. ఆదినం నెహ్రూ గారు మొదలుపెట్టిన కార్యక్రమం ఇప్పటిదాకా నడుచుకుంటూ వచ్చింది. ఈ 10 సంవత్సరాలు ఎన్ని రకాలు జరిగింది మీకు తెలుసు. దాని గురించి మీకు అవసరం. ఇది మిగిలింది ఇది ఈ రకంగా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చదవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రకంగా ఈ కార్యక్రమంలో రెండోది బీజేపీ వాళ్ళు మొన్నటి దాకా పోయి దండపల్లిలో పెట్టిన దుకాణం అది వచ్చేది మొన్న అక్కడ చెప్పగా నాడ పని చేసి నిన్న నేను ఇందిరా మిల్ల పంపిణీకి పోయినా. ఇందిరా మిల్లకి నేను ఎన్నికల సభలో చెప్పాను, ఎన్నికల తర్వాత కూడా చాలా సభలో చెప్పాను. ఎన్నికల ముందు నేను చెప్పిన పూర్తయిన ఒకటి మాత్రం అక్కడ సింగరేణి పట్టాలు ఒకటి పెండింగ్, అది కూడా ప్రాసెస్ చేస్తుంది. దానికి గెలిచిన కాడి నుంచి సంవత్సరం ఎంత కష్టపడి నాకు తెలుసు, ఎన్ని ఆఫీసులు తిరగడం నాకు తెలుసు, ఎన్ని ఆఫీసులు నేను నాకు తెలుసు. ఇక్కడ డిఎఫ్ ఆఫీస్ కానీ మొదలు పెడితే వెల్లంపల్లి డిఎఫ్ ఆఫీసు, నిర్మల్ డిఎఫ్ ఆఫీసు, ఆదిలాబాద్ కందరబెట్టర్ ఆఫీసు, లాస్ట్కి ఇక్కడ ఆర్డీఓ ఆఫీసు, నిర్మల్ ఆర్డీఓ ఆఫీసు, కలెక్టరేట్ అన్నీ తిరిగితే ఎక్కడెక్కడ దొరకకపోతే ఎక్కడ దొరుకుతాయి. లాస్ట్కు నారాయణగూడ సర్వే సెటిల్మెంట్ ఆఫీసు, గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్, స్టేట్ ఆర్కీవ్స్, మన సెక్రటరీ సిసిఎల్ఏ ఆఫీసు, సెక్రటరియట్ల మన వీళ్ళ ఆఫీసు, హైదరాబాద్లో ప్రిన్సిపల్ కన్సల్టెంట్ ఆఫీస్ అన్నీ దొరికితే కొన్ని కాయాలు దొరకవాలి. కొన్ని తయారు చేసి గడిచిన
మొత్తం 11-12 నెలల ఎక్సైజ్లో మొత్తం రిపోర్ట్ తీసుకుపోయి చేసి ఫారెస్ట్ వాళ్ళు సింగరేణి వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళని లెటర్ పడింది. ఆ ప్రాసెస్ ఇంకొక 1-2 నెలలు పూర్తి అయింది. ఏదైతే మిగిలిపోయింది అనుకున్న ప్రామిస్ అది కూడా పూర్తి చేస్తాను. వార్డు వైజ్ లెక్కలు చెప్పిన ఎక్కడెక్కడ 5వ వార్డు 750 ఉంది, 6వ వార్డు 400 చిల్లర, అదేవిధంగా 17వ వార్డు 200 చిల్లర, 9వ వార్డు 100 చిల్లర. దిస్ ఇస్ ద టైం సార్. మీ ఆర్టీసీ కూడా పైసలు వేయాలి. 2 రకాల లాభం అయింది. ఒకటి మా కళ్యాణ ప్లస్ ఈ ఆర్టీసీని కాపాడు. బయటకు దుకాణం చాలా పెట్టడానికి వల్ల ఈ మందికి ప్రజలకు పరిస్థితి వచ్చింది. కడెం మండల కేంద్రంలోని పెద్దూరు గ్రామానికి చెందిన జి ముత్యం అనే మత్స్యకారునికి ఆదివారం 22.5 కిలోల చాప వలకు చిక్కగా సోమవారం ఏకంగా 34 కిలోల భారీ బొచ్చే రకం చాప వలకు చిక్కింది. ఇంత భారీ చేప వలకు చిక్కడంతో మత్స్యకారులు స్థానికులు అవక్కయ్యారు. భారీ చేపను స్థానికులు ఆసక్తిగా తిలకించారు. గత 4 ఏళ్లుగా ఇంత భారీ చేపలు వలకు చిక్కడం ఇదే మొదటిసారి అని మత్స్యకారులు చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కడెం అంటేనే చేప మాంసానికి పెట్టిన పేరు కావడంతో ఇక్కడ మత్స్యకారులు నిత్యం చేపల వేటకు వెళ్లడం సాధారణమే. అయితే ఇలాంటి భారీ చేప మత్స్యకారులకు లభించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిన్న మామూలు కూర్చొని తోకకి గుంజి తీసినాయి నాకు ఇట్లా, అది మస్తు వచ్చింది. స్థానిక సంస్థల్లో వికలాంగులకు 5% రిజర్వేషన్ కల్పించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మందమరి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు పూర్వం ఇచ్చిన హామీల మేరకే అన్ని ప్రభుత్వ శాఖలలో సంస్థల్లో చట్ట ప్రకారం 4% ఉద్యోగాలు వికలాంగులతో భర్తీ చేయాలని, మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో 5% రిజర్వేషన్ కల్పించాలని, గత ప్రభుత్వం ఇచ్చిన 4,000 పెన్షన్ కు బదులుగా 6,000 పెన్షన్ ఇవ్వాలని, తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు 15,000 పెన్షన్ వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం, రైలుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని, ఇందిరమ్మ ఇండ్లను వికలాంగులకు కేటాయించాలని, ప్రతి వికలాంగునికి 50 లక్షల విలువ గల ఆరోగ్య భద్రత బీమా కార్డు ఇవ్వాలని, వికలాంగులైన అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు పెన్షన్ వర్తింపజేయాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను పర్మనెంట్ చేయాలని, వికలాంగుల శాఖ స్వతంత్రత జీవో అమలు చేస్తూ అన్ని జిల్లాల్లో పూర్తి అధికారులను నియమించాలని, ఈ సంస్థను బలోపేతం చేస్తూ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు ఇందూరి రమేష్, సభ్యులు బత్తుల బుచ్చిరాజం, దూరిశెట్టి లక్ష్మణ్, మడావి శేఖరావు, కొంతం రాజు, బూక్య కిషన్, బూక్య మంజు నాయని, బూక్య మంజు నయని చిలకయ్య, దర్శనాల నరసయ్య, బానోతు సుశీల తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కమిటీ పిలుపు మేరకు మరి ఈరోజు మందమరి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మందమరి పత్రిక ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున వికలాంగుల హక్కుల పోరాట సమితి సామాజిక ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఏదైతే వికలాంగులకు ఈ భారతదేశంలో ఎక్కడ కూడా మాకు స్థానిక సంస్థల్లో చట్టసభ రిజర్వేషన్ లేదు. మరి మొన్న తమిళనాడు గవర్నమెంటు స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేసింది. మరి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, స్థానిక సంస్థల్లో మాకు 5% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అది ఎంతో కాలం లేదు, ఈ నెల రోజుల్లో మీరు ఎన్నికలు అంటున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులు
ఇవాళ అన్ని రంగాలలో నైపుణ్యం కలిగినటువంటి వికలాంగులకు కూడా చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్లయితే స్థానిక సంస్థ రిజర్వేషన్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి, పార్లమెంటు ఎమ్మెల్యే రిజర్వేషన్ అయితే పార్లమెంట్ ఇవ్వాలి. నిజంగా మీకు బాధ్యత ఉంటే, మా వికలాంగుల పట్ల మీకు ప్రేమాభిమానాలు ఉంటే మరి తప్పకుండా మాకు స్థానిక సంస్థ రిజర్వేషన్ కల్పించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. మరి అదే సందర్భంలో ఏదైతే ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారో మరి ఇందిరమ్మ ఇండ్లలో కూడా 5% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి జీవో ఉన్నది. 5% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇచ్చినప్పుడు మరి అదే ఏదైతే 5% రిజర్వేషన్లో ఉన్నట్టు ఇంటి స్థలంతో పాటు వాళ్ళకి ఇల్లు కూడా కట్టి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు చట్టసభలో 5% రిజర్వేషన్ కావాలనుకున్న మాకు మీకు ప్రభుత్వ ఉద్యోగాలలో 4% రిజర్వేషన్ కల్పించింది. మరి ఇది అన్ని రంగాలలో ఆయా శాఖల్లో కూడా ఈ రిజర్వేషన్ కల్పించాలి. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉన్నటువంటి ఉద్యోగులను కూడా పర్మనెంట్ చేయాలి. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉన్నటువంటి వికలాంగుల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే సందర్భంలో మరి ఏదైతే ఇలా మీరు ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు రవాణా సౌకర్యం కల్పించిందో మరి వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి. బస్సుతో పాటు రైలు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఏదైతే డిమాండ్ ఉన్నదో 2016 చట్టం ఈ రాష్ట్ర వ్యాప్తంగా సరిగా అమలు కావడం లేదు. మరి ఇలా 92 సెక్షన్ ఏ 92B సెక్షన్లు ఇలా వికలాంగులను దూషిస్తే మరి చట్టం నమోదు చేయాలి, వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఆ చట్టం మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లేక పోలీస్ శాఖ కానీ న్యాయశాఖ కానీ ఇక్కడ కూడా కేసులు ఫైల్ చేయడం లేదు. దయచేసి దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో ప్రతి జిల్లాలో నామినేటెడ్ పోస్టులలో ప్రతి జిల్లాలో అన్ని కమిషన్లలో కూడా వికలాంగులను సభ్యులు చేసుకోవాలి. మరి అనుభవజ్ఞులైన వికలాంగులు చాలా మంది ఉన్నారు, ఇలా ఉన్నత విద్యతో ఉన్నట్టు వికలాంగులు ఉన్నారు, పీజీలు PhD చేసినట్టు వికలాంగులు ఉన్నారు. మరి వాళ్ళు శారీరకంగా వాళ్ళకి అంగవైకల్యం ఉండవచ్చు కానీ మానసికంగా చాలా దృఢంగా ఉన్నటువంటి వ్యవస్థ వికలాంగుల వ్యవస్థ. దానికి ఉదాహరణే మరి గతంలో కేంద్రంలో జైపాల్ రెడ్డి గారు 2 సార్లు పార్లమెంట్లో 2 సార్లు ఉత్తమ పార్లమెంటరీ అవార్డు తీసుకున్నాడు. అంటే ఆయన యొక్క మేధస్సును గుర్తించి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో ఆయనకు ఉత్తమ పార్లమెంటరీగా అవార్డు ఇచ్చింది. మరి అదేవిధంగా ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి గతం తెలంగాణలో అనేక ఉద్యమాలు చేసినాం. ఈ రాష్ట్రం ఏర్పడడానికి కూడా వికలాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి 10 సంవత్సరాలు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు మా యొక్క నిరుద్యోగ సమస్య ఆ విధంగానే ఉన్నది. ఇవాళ చదువుకొని డిగ్రీలు PhD అయినటువంటి వికలాంగులు ఇలా నిరుద్యోగం ఉన్నారు. మరి ఎట్లయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే వికలాంగుల పెన్షన్ గతంలో 4,000 ఉన్నదాన్ని మేము అధికారంలోకి వస్తే 6,000 రూపాయలు ఇస్తామని చెప్పేసిరో మరి ఇంతవరకు కూడా దాన్ని అమలు చేయడం లేదు. దాని 6,000 రూపాయల పెన్షన్ వెంటనే ఇవ్వాలి. అదే సందర్భంలో పూర్తిగా అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు మంచాలోకి లేవలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా తెలంగాణలో చాలా మంది వికలాంగులు దివ్యాంగులు ఉన్నారు. మరి వారికి కూడా 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా తల్లిదండ్రుల మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆధారపడి జీవిస్తారు కాబట్టి ప్రభుత్వం మా పైన మొండిచూపు చూపట్టకుండా వాళ్ళు కంపల్సరీ మాకు ఈ యొక్క అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో 5 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వికలాంగుల పట్ల ఈ సమాజంలో చాలా వివక్ష ఉన్నది. ఇప్పటికి కూడా ప్రభుత్వం ఇప్పటికైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఎట్లయితే మిగతా ఎయిడ్స్ మీద కానీ మిగతా పూలే మీద కానీ ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారో వికలాంగుల చట్టం మీద కూడా 2016 చట్టం మీద కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ప్రభుత్వమే ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి సోమవారం ప్రతి మంగళవారం వారం ఒకసారి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి ప్రజలు చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మీరు ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చిండ్రో ఇవాళ 4,000 పెన్షన్ గతంలో ఉన్న పెన్షన్ ఇప్పటికి కూడా అమలు అవుతుంది. మరి ఇక 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి త్వరలోనే అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ ప్రభుత్వం ముందు ఇకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ పోస్ట్ ఆఫీసులలో వికలాంగులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఏదైతే వికలాంగులకు 4,000 రూపాయల పెన్షన్ ఇప్పుడు వస్తుంది, 4,016 రూపాయల పెన్షన్ అయితే 16 రూపాయలు కట్ చేసుకొని 4,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పేసి చాలా జిల్లాల నుంచి కంప్లైంట్ వస్తున్నాయి. మరి ప్రభుత్వం దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ పోస్ట్ ఆఫీసులు తీసి వాళ్ళు బ్యాంకులకు ఇస్తారా, లేకపోతే ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసులోనే వాళ్ళకు సక్రమంగా ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తారా, మరి ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అదే సందర్భంలో ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు లేవు. మరి అట్లనే పూర్తిగా నడినటువంటి వికలాంగులకు చదువుతో నిమిత్తం లేకుండా చదువుతో సంబంధం లేకుండా వాళ్ళకు 3 గీరల బండ్లు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చదువుకున్నటువంటి వికలాంగులకు ల్యాప్టాప్లు ఏర్పాటు చేయాలి. మరి అదేవిధంగా వాళ్ళ స్కాలర్షిప్ రావడం లేదు, స్కాలర్షిప్ ఏర్పాటు చేయాలి. మరి ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక రెసిడెన్షియల్ స్కూలు, ఒక రెసిడెన్షియల్ కాలేజీ, అదే ఏ విధంగా అయితే వాళ్ళు ఇవాళ కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం కోసం
ప్రభుత్వాలు ఎట్లయితే హైదరాబాద్ సెంట్రల్గా ఉన్నాయో కాకుండా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా వీళ్ళు కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్డ్ కావడం కోసం, ఉద్యోగాలకు ప్రిపేర్డ్ కావడం కోసం ఆయా జిల్లా కేంద్రాల్లో ప్రతి జిల్లా కూడా ఒక అకాడమీ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదే సందర్భంలో ప్రభుత్వం ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారో ఆ నామినేటెడ్ పోస్టులలో వికలాంగులకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఏదైతే ఈ పింఛన్లు కానీ ఈ డిమాండ్ కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించకుంటే మరి రానున్న రోజుల్లో ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. మరి ఏదైతే ఈ గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరి త్వరలోనే ఈ డిమాండ్ల మీద ప్రభుత్వం కూడా స్పందించి మాకు న్యాయం చేయకపోతే వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమం చేస్తాం. దానికి ఏది జరిగినా పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పైన ఉదయ నమస్కారం తెలియజేస్తున్నా. జై పూలే, జై అంబేద్కర్. మంచిర్యాల జిల్లా ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు వేమనపల్లి, కోటపల్లి మండలాల గుండా ప్రవహించే ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం పెరిగింది. వేసవిలో ఎండిపోయినట్లుగా కనిపించిన నది ఈ వర్షాకాలంలో తొలిసారి జలకళ సంతరించుకుంది. ప్రాణహిత నది పరివాహక సరిహద్దు ప్రాంతాల ప్రజలు నాటు పడవల ద్వారా మహారాష్ట్రకు చేసే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున నీటి మట్టం పెరిగే ప్రవాహం ఉన్నందున నది పరివాహక ప్రాంతాలకు చెందిన జాలర్లు చేపల వేటకు వెళ్లకూడదని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.